రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఎటువంటి హామీలు కానీ వాళ్ళకి సంబంధించి ఎటువంటి భరోసా కానీ కల్పించట్లేదంటూ ఈరోజు భవన నిర్మాణ కార్మికులంతా రోడ్డెక్కుతున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఆ సంఘ నాయకులు, ఆ భవన నిర్మాణ కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అసలు ఏం జరిగింది అంటే మీరు ఎందుకు ఈ రోడ్డు ఎక్కుతున్నారు, ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ అయ్యే ముందునే మేనిఫెస్టోలో రాశారు. మేము కానీ అధికారంలోకి వచ్చినట్లయితే సంక్షేమ బోర్డుని సమర్థవంతంగా నడిపిస్తాం, ఏవైతే పాత బకాయిలు క్లెయిమ్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇచ్చి ఏర్పాటు చేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తప్పనిసరి అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరాలైనా సరే బిల్డింగ్ కోసం భవన నిర్మాణ కార్మికులు పట్టించుకోలేదు. మొన్న మేము గట్టిగా సిఐటిగా గొడవ చేస్తే మార్చి 2026 మార్చి 1 నుంచి ఒక 4 పథకాలు అమల్లో పెట్టారు. ఒకటి సహజమరణానికి 60,000, మట్టి ఖర్చుకి 20,000, అలాగే గర్భిణీ డెలివరీలు అయితే 20,000, అలాగే పెళ్లి కానుక పెట్టారు. కానీ మాకు అసలు పాతవే ఉండేవి. ఎక్కడైనా బిల్డింగ్ మీద కానీ కార్మికుడు కానీ చనిపోతే 10 లక్షల రూపాయలు గ్రాంట్ వచ్చేది. ఇప్పటికి ప్రస్తుతానికి అలాగా కేరళ, తమిళనాడు అన్నింటిలో జరుగుతుంది. అలాగే పైనుంచి పడి కానీ ఒకవేళ కాలు చెయ్యి విరిగి అంగవైకల్యం అయితే దానికి సంబంధించి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దానికి కూడా 80,000, 70,000 వచ్చేవి. అలాగే కార్మికులకి కూడా పనిముట్లు ఇచ్చేవారు. ఏవైతే వడ్రింగ్ అయితే వడ్రింగ్ సామాన్లు, ప్లంబింగ్ అయితే ప్లంబింగ్ సామాన్లు, అలాగే మేస్త్రికి అయితే మేస్త్రి సామాన్లు కూడా ఇచ్చేవారు. అటువంటి పథకాలన్నీ తీసి కేవలం ఈ 4 పథకాలు ఎట్టడం సరైనది కాదు. అలాగే 2020 సెప్టెంబర్ 7వ తారీఖున నిలుపుదల చేశారు. ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. బోల్డ్ క్లెయిమ్లు కూడా పాత క్లెయిమ్లు ఉన్నాయి. ఆ క్లెయిమ్లన్నీ కూడా జమ చేయాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ మేము అందరం వచ్చే ధర్నాలో పాల్గొన్నాం. కూటమి ప్రభుత్వం ఇదివరకే ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు అందలేదు, రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు 4 వచ్చాయి. ఇంతకుముందు ఆ 4 కూడా ఆ పథకాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి యాక్సిడెంట్కి సాధారణంగా ఇంటికాడ చనిపోయినటువంటి పథకాలు ఇప్పుడు ఇవ్వాలని మేము ధర్నా చేస్తున్నాం. అలాగే డెలివరీకి, మ్యారేజ్కి కొన్ని పథకాలు ఇప్పుడు అమలయ్యాయి. ఇదివరకు ఆ పథకాలు కూడా అమలు కాలేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం వికలాంగులకి ఆ పథకాలు కూడా ఇంకా కావాలని మేము ధర్నా చేస్తూ ఉన్నాము. మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలి ఏంటిది? చూస్తూ ఉంటే జిల్లా వ్యాప్తంగా ఎంతమంది కార్మికులు ఉంటారు, అసలు ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చి ఎటువంటి హామీలు ఇచ్చింది, ఇప్పటి వరకు ఎటువంటి నెరవేర్చింది, అసలు కార్మిక సంఘానికి ఎటువంటి భాషగా కనిపిస్తుంది అంటారు ఏంటిది? విజయనగరం జిల్లాలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ప్రధానంగా జూట్ కానీ పెర్యులైజ్ పరిశ్రమలు కానీ మూతపడడంతో మొత్తం కార్మిక వర్గం అంతా భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వం ఇసుక సమస్యను సృష్టించి పనులు సరిగ్గా లేకుండా చేసింది. ఈ ప్రభుత్వం అయినా వస్తే భవన నిర్మాణ కార్మికులకి మంచి జరుగుతుందని చెప్పేసి ఆశించారు. ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి రాగానే ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తాం, భవన నిర్మాణ కార్మికులందరికీ పనులు కల్పిస్తామని చెప్పింది. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి సమర్థవంతంగా నడుపుతామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు ప్రసక్తే లేదు. ఏదైతే బోర్డులో ఉన్నటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఏంటిని ఇంతవరకు అమలు చేయలేదు. సిఐటియుగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా పెద్ద ఎత్తున పోట్లాడితే ఈ గవర్నమెంటు మొన్న ఒక ప్రకటన చేసింది. మేము కేవలం ప్రమాదవశాత్తు చనిపోయినా, లేదైనా పెళ్ళైనా, లేదంటే ప్రసవానికి సంబంధించినటువంటి క్లెయిమ్లు మాత్రమే మేము ఇస్తాం. అది 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మాత్రమే వర్తించే విధంగా ఈ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది సరికాదు. ఏదైతే 2019 నుంచి పెండింగ్లో క్లెయిమ్లు ఉన్నాయో వాటన్నిటిని చెల్లించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే కేవలం ఈ 4కే పరిమితం కాకుండా పాత చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలా కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధం కావాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వర్గం అంతా ఒకటే చెప్తుంది. ఏదైతే గత
2015 నుంచి కూడా నేటి వరకు చెల్లించవలసిన క్లెయిమ్లు ఏవి కూడా చెల్లించలేదు. అలాగే ఇచ్చినటువంటి హామీలు కూడా ఏవీ నెరవేర్చట్లేదు. ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఏవైతే ఆ పనిముట్లు ఉంటాయో పనిముట్లు కూడా ఇవ్వకపోవడంతో ఈరోజు తీవ్రంగా అవస్థలు పడుతున్నారంటే కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ఏదైతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బాస్టాగా నిల్చుంటాం అనుకున్నటువంటి కూటమి ప్రభుత్వమే ఈరోజు వెనకడు వేయడంతో మరింత నిరాశకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు కార్మిక వర్గానికైతే ఈరోజు తోడుగా నిలవలసినటువంటి ప్రభుత్వాలే వెనక్కి వెళ్తే ఏం చేయాలో తోచట్లేదంటూ కూడా మరుగుపోతూ చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో కార్మిక వర్గం యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజా, షార్ట్ టీవీ, విజయనగరం నుంచి.